So good morning. My name is Shrikant, lecturer in chemistry. So NMGDC Jogipet, Nehru Memorial Government Degree College, Jogipet. So today I will discuss about the hard and soft acid and base theory. Hard and soft acids and bases theory. సో హెచ్ఎస్ఏబి అంటున్నామండి. ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తున్నామంటే హెచ్ఎస్ఏబి, హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్. హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్, హెచ్ఎస్ఏబి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, సింపుల్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, సింపుల్ టాపిక్. ఓకే, నౌ సీ హియర్ acids. So different type of acids definition, very very important topic. Okay, so acids definition. Now see here, acids are sour tasting. Okay, అర్హీనియస్ యాసిడ్ అంటే ఇక్కడ యాసిడ్స్ యొక్క నిర్వచనాలు డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే సో మనకి ఇక్కడ అర్హీనియస్ ప్రకారం యాసిడ్ అంటే ఏంటి, బ్రాన్స్టెడ్ లౌరీ ప్రకారం యాసిడ్ అంటే ఏంటి, లూయిస్ ప్రకారం యాసిడ్ అంటే ఏంటి అని ఇక్కడ చూసుకున్నట్టయితే, సో అర్హీనియస్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఎనీ సబ్స్టెన్స్ దట్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇంక్రీజెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్. ఎనీ సబ్స్టెన్స్ దట్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ సో ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్ అంటే, సో మనం ఏదైనా ఒక పదార్థాన్ని వాటర్లో వేసినప్పుడు వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్, అంటే వాటర్ యొక్క H3O+ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే, అంటే మీనింగ్ అక్కడ ఏంటి, వాటర్లో వేసినప్పుడు ఆ పదార్థం నుంచి H+ రిలీజ్ అయినాయి అనుకోండి, ఆ పదార్థం నుండి H+ రిలీజ్ అయినాయి అంటే వాటిని ఏమంటామంటే అర్హీనియస్ యాసిడ్ అని పిలుస్తాం. వాటిని ఏమంటాం, అర్హీనియస్ యాసిడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్. బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్ని ఏంటంటే బ్రాన్స్టెడ్ లౌరీ సిద్ధాంతం ప్రకారం ఏ ప్రోటాన్ డోనార్ ఈజ్ ఏ యాసిడ్. ప్రోటాన్ డోనార్ అంటే H+ను డొనేట్ చేసేది యాసిడ్. అర్హీనియస్ ప్రకారం ఏమో ఒక పదార్థం వాటర్లో వేసినప్పుడు అది H+లను రిలీజ్ చేస్తే అది అర్హీనియస్ ప్రకారం యాసిడ్ అన్నాడు. బ్రాన్స్టెడ్ ప్రకారం ఏంటి అంటే ఏ ప్రోటాన్ డోనార్, ప్రోటాన్ మీన్స్ H+. Proton donor is called Bronsted Lowry acid. Next, Lewis acid. It is electron acceptor. సో ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అంటే ఎలక్ట్రాన్ను యాక్సెప్ట్ చేసుకునేది, ఎలక్ట్రాన్ను గ్రహించేది ఏమంటామంటే లూయిస్ యాసిడ్ అని పిలుస్తాం. ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ను లూయిస్ యాసిడ్ అంటే, ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ, సో మనకు యాసిడ్స్ ఆర్ సార్ టేస్టింగ్ ఉంటాయి. ఓకే, అర్హీనియస్ ప్రకారం యాసిడ్స్ అంటే ఏంటంటే ఎనీ సబ్స్టెన్స్ దట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్. ఎనీ సబ్స్టెన్స్ దట్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్ అంటే మనం వాటర్లో వేసినప్పుడు, ఏదైనా పదార్థాన్ని వాటర్లో వేసినప్పుడు సో అది వాటర్లో హైడ్రోనియం యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తారు. అంటే మీనింగ్ ఏంటి, వాటర్ ఫార్ములా ఏంటి అక్కడ H2O+, మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, H2O. సో ఇప్పుడు H2O అనేది H3O+గా మారడం అంటే మీనింగ్ ఏంటి, H3O+గా మారడం అంటే ఇక్కడ మీనింగ్ H+తో రియాక్ట్ అవుతున్నట్టే కదా. H+తో రియాక్ట్ అయితేనే ఇది H3O+గా మారుతుంది. H3O+గా మారుతుంది అంటే మీనింగ్ ఏంటి, మనం ఏ పదార్థం అయితే వాటర్లో వేస్తున్నామో ఆ పదార్థం H+ని ఇస్తుంది. ఆ H+ను ఈ వాటర్ తీసుకొని H3O+గా కన్వర్ట్ అవుతుంది. అంటే H3O+ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్. ఓకే, ఏ ప్రోటాన్ డోనార్. బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్, బ్రాన్స్టెడ్ సిద్ధాంతం ప్రకారం ప్రోటాన్ డోనార్ను యాసిడ్ అని పిలుస్తాం. యాసిడ్ అని
పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి నేను తీసుకుంటాను చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు COO మైనస్ ఉందనుకోండి, COOH లేదా HCl ఉంది, ఏం చేస్తుంది? H+ను డొనేట్ చేస్తుంది, H+ను డొనేట్ చేస్తుంది. లేదు ఇది ఇంకా COOH ఉందనుకోండి, ఓకే, COOH ఉంది, COOH ఇది. సో ఇది ఏం చేస్తుంది? ఇప్పుడు H+ను డొనేట్ చేస్తుంది అనుకోండి, H+ను డొనేట్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఏంటిది? COO మైనస్ H+, COO మైనస్ H+, అంటే ఇది ప్రోటాన్ను డొనేట్ చేసింది. ఏంటిది? ప్రోటాన్ను డొనేట్ చేసింది. ఈ యాసిడ్ అనేది ప్రోటాన్ డొనేట్ చేసింది కాబట్టి ఇప్పుడు COOH అనేది ప్రోటాన్ డొనార్ కాబట్టి ఇప్పుడు ఇది ఏంటి? బ్రాన్స్టెడ్ ప్రకారం ఇదేంటి? యాసిడ్. బ్రాన్స్టెడ్ ప్రకారం సో ఇది యాసిడ్. ఓకే. లూయిస్ సిద్ధాంతం ప్రకారం ఏమన్నాడు అంటే ఎలక్ట్రాన్ యాక్సెప్టార్, ఎలక్ట్రాన్ను తీసుకునేది లూయిస్ యాసిడ్ అన్నాడు. ఓకేనా. సో ఇది యాసిడ్ డెఫినేషన్. అర్హీనియస్ ప్రకారం ఏమో ఓకే, వాటర్లో ఒక పదార్థాన్ని వాటర్లో వేసినప్పుడు H+ రిలీజ్ అయినాయి అనుకోండి ఆ పదార్థం నుండి, దట్ ఈస్ అర్హీనియస్ యాసిడ్. బ్రాన్స్టెడ్ ప్రకారం ఏ ప్రోటాన్ మీన్స్ H+ డోనార్ను బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటాం. నెక్స్ట్ లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ను లూయిస్ యాసిడ్ అంటాం, నెక్స్ట్ బేసెస్ ఆర్ బిట్టర్ టేస్టింగ్ అండ్ స్లీపర్. సో కొద్దిగా రుచికి కొద్దిగా చేదుగా ఉంటాయి. సో బేసెస్. ఈ అర్హీనియస్ ప్రకారం బేస్ అంటే ఏంటంటే ఎనీ సబ్స్టెన్స్ దట్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్. అంటే మనం ఏదైతే పదార్థాన్ని వాటర్లో కరిగించినప్పుడు వాటర్లో OH- యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగితే ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH-. అంటే ఈ వాటర్లో ఏ పదార్థం అయితే వాటర్లో వేసినప్పుడు OH- ఇస్తుందో దాన్ని ఏమంటామంటే అర్హీనియస్ బేస్ అంటామండి. అర్హీనియస్ బేస్ అర్థమైంది కదా. సో ఏదైనా ఒక పదార్థాన్ని వాటర్లో వేసినప్పుడు అది OH- రిలీజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే అర్హీనియస్ బేస్ అని అంటాం. నెక్స్ట్ బ్రాన్స్టెడ్ థియరీ ప్రకారం బేస్ అంటే ఏంటంటే ప్రోటాన్ యాక్సెప్టార్. బ్రాన్స్టెడ్ ప్రకారం సో బేస్ అంటే ఏంటంటే ప్రోటాన్ యాక్సెప్టార్. ప్రోటాన్ డోనార్ను మనం యాసిడ్ అంటున్నాము, ఇక్కడ ప్రోటాన్ యాక్సెప్టార్ను బేస్ అంటున్నాం. అంటే H+ను తీసుకునేది సో బేస్. నెక్స్ట్ లూయిస్ యాసిడ్ అండ్ ఎలక్ట్రాన్ డోనార్. లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ డోనార్ను సో ఇక్కడ యాసిడ్ కాదు, అదే లూయిస్ బేస్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ కొద్దిగా చిన్న మిస్టేక్స్ పడ్డాయి, మీరు ఒక్కసారి కరెక్షన్ చేసుకున్నామా, చదివేటప్పుడు ఒక్కసారి చూసుకోండి. ఇది ఇక్కడ సో లూయిస్ యాసిడ్ కాదు, ఇది లూయిస్ బేస్ అంటే ఎలక్ట్రాన్ డోనార్ను లూయిస్ బేస్ అంటామండి. సో ఎలక్ట్రాన్ డోనార్ను లూయిస్ ప్రకారం బేస్ అని పిలుస్తాం. ఎలక్ట్రాన్ డోనార్ను లూయిస్ ప్రకారం మనం బేస్ అని పిలుస్తాము. ఓకే. సో బేసెస్ డెఫినేషన్స్ చూసుకున్నట్టయితే అర్హీనియస్ బేస్ అంటే ఏంటి? ఎనీ సబ్స్టెన్స్ దట్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్. ఓకేనా. అంటే వాటర్లో ఒక పదార్థాన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే సో అది వాటర్లో OH- అయాన్లను రిలీజ్ చేస్తే సో దాన్ని ఏమంటామంటే మనం అర్హీనియస్ ప్రకారం బేస్ అని పిలుస్తాం. బ్రాన్స్టెడ్ ప్రకారం బేస్ అంటే ఏంటంటే ప్రోటాన్ యాక్సెప్టార్, ప్రోటాన్ను తీసుకునేది బ్రాన్స్టెడ్ ప్రకారం. నెక్స్ట్ లూయిస్ బేస్ అంటే ఎలక్ట్రాన్ డోనార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఇంతకుముందు. సో RnH2 ఉందండి, RnH2 ఈ సోడియం పైన ఎలక్ట్రాన్ జంట ఉంది,
ఈ సోడియం పైన ఉన్న ఎలక్ట్రాన్ జంటకి నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ జంట ఉంది. ఈ నైట్రోజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్ జంటని దానం చేస్తుంది. కాబట్టి ఇది ఏంటి ఇప్పుడు ఇది అంటే బేస్. దేని ప్రకారం బేస్ ఇది? లూయిస్ బేస్, ఎలక్ట్రాన్ డోనార్. ఓకేనా, ఎలక్ట్రాన్ను సో డొనేట్ చేస్తుంది కాబట్టి ఇది సో బేస్, లూయిస్ బేస్ అని పిలుస్తాం. దీన్ని లూయిస్ బేస్ అని పిలుస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ అర్థమైంది కదా. అర్హీనియస్ ఓకే యాసిడ్స్ డెఫినేషన్ 3 డెఫినేషన్స్ ఉన్నాయి. బేసెస్ యొక్క 3 డెఫినేషన్స్ ఉన్నాయి. అర్హీనియస్ ప్రకారం యాసిడ్, బ్రాన్స్టెడ్ ప్రకారం యాసిడ్, లూయిస్ ప్రకారం యాసిడ్. నెక్స్ట్ ఏంటి? బేసెస్. అర్హీనియస్ ప్రకారం బేస్, బ్రాన్స్టెడ్ ప్రకారం బేస్, లూయిస్ ప్రకారం బేస్. ఓకే రైట్. సో యాసిడ్ బేసెస్ డెఫినేషన్, సింపుల్ డెఫినేషన్. నౌ సీ హియర్. Hard and soft acids and bases. Hard and soft acids and bases. Characteristics of hard acids, characteristics of soft acids. అంటే హార్డ్ యాసిడ్ యొక్క లక్షణాలు, సాఫ్ట్ యాసిడ్స్ యొక్క లక్షణాలు. ది హార్డ్ యాసిడ్స్ ఆర్ క్యాటయాన్ విత్ స్మాల్ సైజ్. హార్డ్ యాసిడ్స్ ఆర్ క్యాటయాన్ విత్ స్మాల్ సైజ్. హార్డ్ యాసిడ్స్గా ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి క్యాటయాన్స్ విత్ స్మాల్ సైజ్, అంటే చిన్న సైజులో ఉంటాయి. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వెర్ ఎవర్ అంటే ఇక్కడ చూడండి, హార్డ్ యాసిడ్స్ ఆర్ క్యాటయాన్ విత్ స్మాల్ సైజ్ అంటే క్యాటయాన్లుగా ఉండి చిన్న సైజుగా ఉంటాయి, అవి హార్డ్ యాసిడ్గా పనిచేస్తాయండి. ఓకే, ఆ క్యాటయాన్లుగా ఉంటూ స్మాల్ సైజులో ఉంటాయి, అవి ఇక్కడ హార్డ్ యాసిడ్స్గా పనిచేస్తాయి, హార్డ్ యాసిడ్స్గా పనిచేస్తాయి. ఓకే, వేర్ ఎవర్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ పాసిబుల్, ద హార్డ్ యాసిడ్స్ ఆర్ క్యాటయాన్ ఆఫ్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్. అంటే అధిక ఆక్సీకరణ స్థితులు కలిగిన కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి హార్డ్ యాసిడ్స్గా పనిచేస్తాయండి. డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండాలి. డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్ కలిగి ఉండాలి. నెక్స్ట్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ను కలిగి ఉండాలి. హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ను కలిగి ఉండాలి. అవి ఇక్కడ సో హార్డ్ యాసిడ్స్గా పనిచేస్తాయి. నెక్స్ట్, the hard acids do not possess large number of valency electrons. The hard acids do not possess large number of valency electrons. Hard acids అనేవి not possess large number of electrons. అంటే ఎక్కువ ఎలక్ట్రాన్లను సో ఇవ్వదు అన్నమాట. ఎలక్ట్రాన్ సో not possess the large number of valency electrons. Next, characteristics of soft acids. Characteristics of soft acids. The soft acids have cation of large size. The soft acids have cation of large size. అంటే cation కలిగి ఉంటుంది, ఆ cation లార్జ్ సైజ్లో ఉంటుందండి, అది సాఫ్ట్ యాసిడ్గా పనిచేస్తుంది. ది సాఫ్ట్ యాసిడ్ హ్యావ్ cation of large size. Soft acid have cation of large size. The cations have usually zero or low oxidation states. The cations have usually zero or low oxidation states. ఓకే, ఈ క్యాటయాన్స్ ఏవి సాఫ్ట్ యాసిడ్స్గా పనిచేసే ఏవైతే ఉంటాయో ఆ క్యాటయాన్స్కు సో ఆక్సిడేషన్ స్టేట్ జీరో లేదా చాలా తక్కువ ఆక్సీకరణ స్థితులను కలిగి ఉంటుంది, తక్కువ ఆక్సీకరణ స్థితులను కలిగి ఉంటుంది. నెక్స్ట్, ది సాఫ్ట్ యాసిడ్స్ హ్యావ్ యూజువల్లీ large number of valency electrons. The soft acids have usually large number of valency అంటే ఎక్కువ వేలెన్సీ ఎలక్ట్రాన్లను కలిగి ఉంటే వాటిని సాఫ్ట్ యాసిడ్స్ అంటాం. అంటే వేలెన్సీలో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఓకే, సో సాఫ్ట్ యాసిడ్ హ్యావ్ యూజువల్లీ లార్జ్ నంబర్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్. ది సాఫ్ట్ యాసిడ్ హ్యావ్ యూజువల్లీ large number of valency electrons. So these are the characters of hard acids and soft acids. Now see here, character 6, soft acids, hard acids, low polarizability, high positive charge, small size, not easily oxidized, not easily oxidized. లో పోలరైజబిలిటీ ఉండాలి, హై పాజిటివ్ ఛార్జ్ ఉండాలి, స్మాల్ సైజ్ ఉండాలి, నాట్ ఈజీలీ ఆక్సిడైజ్
అంటే ఈజీగా ఆక్సీకరణం చెందకూడదు. అవి హార్డ్ యాసిడ్స్ యొక్క లక్షణాలు. నెక్స్ట్ సాఫ్ట్ యాసిడ్స్ హై పోలరైజబిలిటీ, లో పాజిటివ్ చార్జ్ అంటే తక్కువ ఆక్సీకరణ స్థితులు ఉండాలి, లార్జ్ సైజులో లార్జ్ ఉండాలి, ఈజీలీ ఆక్సిడైజర్ అంటే ఈజీగా ఆక్సీకరణం చెందాలి. నెక్స్ట్ హార్డ్ బేసెస్ లో పోలరైజబిలిటీ ఉండాలి, స్ప్రెడ్ డోనార్ ఆర్బిటాల్ ఓకేనా. సో ఎలక్ట్రాన్ జనరేషన్ డోనార్ ఆర్బిటాల్ ఉండాలి, హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉండాలి. హార్డ్ బేసెస్ ఏవైతే ఉంటాయో దానికి హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ లక్షణం ఉండాలి. నాట్ ఈజీలీ ఆక్సిడైజ్ అంటే ఈజీగా ఆక్సీకరణం చెందదు. ఓకే, సో ఇవి హార్డ్ బేసెస్ లక్షణాలు. లో పోలరైజబిలిటీ, సో పోలరైజబిలిటీ తక్కువగా ఉండాలి, స్ప్రెడ్ డోనార్ ఆర్బిటాల్. నెక్స్ట్ హై ఎలక్ట్రాన్ నెగిటివిటీని కలిగి ఉండాలి, అధిక ఎలక్ట్రాన్ నెగిటివిటీని కలిగి ఉండాలి. సింపుల్ ఇది. ఓకేనా, హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ. సో ఇక్కడనేమో సాఫ్ట్ బేసెస్కి వచ్చేసరికి లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సాఫ్ట్ బేసెస్లో సో క్యారెక్టర్ చూసుకున్నట్టయితే హై పోలరైజబిలిటీ ఉండాలి, డిఫ్యూజ్ డోనార్ ఆర్బిటాల్స్, లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉండాలి, ఈజీలీ ఆక్సిడైజర్ అంటే ఈజీగా ఆక్సీకరణం చెందాలి. ఇవి మనకు హార్డ్ బేసెస్, సాఫ్ట్ బేసెస్ యొక్క క్యారెక్టర్స్. సాఫ్ట్ యాసిడ్కి సింపుల్గా మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే సో హై పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. హార్డ్ యాసిడ్కి అయితే హై పాజిటివ్ ఛార్జ్ ఉండాలి, సాఫ్ట్ యాసిడ్కి అయితే లో పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. ఈ స్మాల్ సైజ్ ఉండాలి, లార్జ్ సైజ్లో ఉండాలి. హార్డ్ బేసెస్కి అయితే మెయిన్గా హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ కాంపౌండ్స్ అన్నీ కూడా వస్తాయి. సాఫ్ట్ బేసెస్కి అయితే లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ కాంపౌండ్స్ వస్తాయి. ఇవి మెయిన్ పాయింట్స్. ఓకే, నౌ సి క్లాసిఫికేషన్, HSAB క్లాసిఫికేషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఇప్పుడు హార్డ్ యాసిడ్స్ అన్నప్పుడు స్మాల్ సైజులో ఉండాలి అన్నాడు. ఓకేనా. సో మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా. సో హార్డ్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ సైజెస్ ఉండాలి, సాఫ్ట్ యాసిడ్స్ అనేవి లార్జ్ సైజులో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, హార్డ్ యాసిడ్స్ ఏవైతే ఇచ్చాడో H+ అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా వచ్చాయి చూడండి అమ్మ. H+, లిథియం+, సోడియం+, పొటాషియం+, ఇవన్నీ కూడా హార్డ్ యాసిడ్స్ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ రుబీడియం+, సీజియం+, బెరిలియం +2. ఓకే, ఇవి సాఫ్ట్. ఓకే, ఇవి కూడా హార్డ్ యాసిడ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఏ గ్రూప్స్ మెగ్నీషియం +2, కాల్షియం +2, బేరియం +2. ఓకే, నెక్స్ట్ క్రోమియం +3. నెక్స్ట్ న్యూట్రల్ ఉన్నాయి SO3, BF3. ఎటువంటి చార్జెస్ లేవు, అయినా కూడా ఇవి హార్డ్ యాసిడ్స్గా యాక్ట్ చేస్తాయి. ఇవి హార్డ్ యాసిడ్స్ కింద ఫస్ట్ ఏ గ్రూప్స్, సెకండ్ ఏ గ్రూప్స్. ఓకేనా. నెక్స్ట్ సో రుబీడియం, సీజియం, బెరీలియం ఇవి స్మాల్ సైజ్ ఉంటాయి. ఓకేనా, హార్డ్ యాసిడ్స్గా పనిచేస్తాయి. కొన్ని సో చార్జెస్ లేనప్పటికీ కూడా హార్డ్ యాసిడ్స్గా పనిచేస్తాయి. అవి ఏంటంటే SO3, BF3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సాఫ్ట్ యాసిడ్స్ కిందకి వచ్చేసరికి వీటికి లార్జ్ సైజ్ ఉంటుందండి. సైజ్ అనేది లార్జ్గా ఉంటుంది. ఓకేనా, అవి ఏవేవి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే మనకి ఇక్కడ కాపర్, సిల్వర్, ఆరమ్, థాలియం, మెర్క్యూరీ, పెల్లాడియం, క్యాడ్మియం. ఓకేనా, అంటే ఫస్ట్ బి గ్రూపు, సెకండ్ బి గ్రూప్ అండి. సెకండ్ బి గ్రూపు. నెక్స్ట్ ప్లాటినం ఉంది. మెర్క్యూరీలో వచ్చేసరికి Hg+ ఉంది, Hg+2 ఉందండి. ఇవి రెండు కూడా మనకు సాఫ్ట్ యాసిడ్లో వస్తున్నాయి. మెర్క్యూరీ +2. ఓకేనా. సో ఫస్ట్ ఏ గ్రూపు, సెకండ్ బి గ్రూపు, ఫస్ట్ బి గ్రూపు, సెకండ్ బి గ్రూప్ వస్తున్నాయి. ఓకే, సో ఇవి సాఫ్ట్ యాసిడ్స్ కిందకి తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనం బేసెస్లో మెయిన్ పాయింట్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ. సో హార్డ్ బేసెస్కి అయితే హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉంటుందని చెప్పుకున్నాం. సాఫ్ట్ బేసెస్కి అయితే లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉంటుందని చెప్పుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా సో ఫ్లోరిన్
హై ఎలక్ట్రాన్ నెగిటివ్ కాంపౌండ్. OH, H2O, NH3, సో కార్బొనేటో, నైట్రేటో, ఓకే, ఆక్సో, సల్ఫేటో, ఓకేనా, సల్ఫర్ టెట్రాక్సైడ్ SO4 -3, PO4 + ClO4 మైనస్, ఇవన్నీ కూడా హార్డ్ యాసిడ్. అంటే ఎక్కువ ఎలక్ట్రాన్ నెగిటివిటీ కలిగి ఉన్నాయన్నీ కూడా, ఎక్కువ ఎలక్ట్రాన్ నెగిటివ్, హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ అన్నిటి కూడా హార్డ్ బేసెస్ కిందికి వస్తున్నాయండి. హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ కలిగి ఉన్నాయి, హార్డ్ బేసెస్ కిందికి వస్తున్నాయి. ఇంకా మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటి హార్డ్ బేసెస్లో, ఓకే, లో పోలరైజబిలిటీ అంటే ఈజీగా విడిపోవద్దు అనమాట. లో పోలరైజబిలిటీ ఉండాలి, ఈజీగా విడిపోవద్దు. ఇక్కడ ఇప్పుడు OH ఉంది, OH మళ్ళీ విడిపోతుందా, విడిపోదు ఇక, ఓకేనా. OH అనేది ఎక్కువ విడిపోదు. లో పోలరైజబిలిటీ ఉండి హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉన్నాయన్నీ కూడా హార్డ్ బేసెస్ కిందికి వస్తాయి. నెక్స్ట్ సాఫ్ట్ బేసెస్ కిందికి ఏమొస్తాయంటే లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉన్నాయి, H- కానీ, R- కానీ, Cn- కానీ, CO, I- ఇవన్నీ కూడా మనకు సాఫ్ట్ యాసిడ్స్ కిందికి, సాఫ్ట్ బేసెస్ కిందికి వస్తాయి. ఇక్కడ బార్డర్ లైన్లో ఉన్నాయి చూడండి అమ్మ, అంటే ఇక్కడ హార్డ్ కావచ్చు, కొద్దిగా సాఫ్ట్ కావచ్చు, ఓకే, అటువంటి. సో ఇప్పుడు ఐరన్ +2, కోబాల్ట్ +2, నికెల్ +2, కాపర్ +2. కాపర్ ప్లస్ ఏమో సాఫ్ట్ యాసిడ్ కిందకి వస్తుంది, కాపర్ +2 మాత్రం బార్డర్ లైన్లో ఉంది, ఓకే. జింక్ +2, పిల్లాడేకే లెడ్ +2, ఓకే, SO2, PbR3, ఇవన్నీ కూడా బార్డర్ లైన్లోకి వస్తాయి, నెక్స్ట్ బేసెస్ చూసుకున్నట్టయితే సో NO2-, SO3-2, N3-, Cl-, ఓకే, C6H5n అంటే పెరిడిన్ అండి, పెరిడిన్ కాదు, SCN-, ఇవన్నీ కూడా బార్డర్ లైన్లోకి వస్తాయి, ఇవన్నీ కూడా బార్డర్ లైన్ ఎలిమెంట్స్ కిందికి వస్తాయి, ఓకే. ఇవి HSAB క్లాసిఫికేషన్ ఆఫ్ యాసిడ్స్. ఇవి చూసుకోవాలి, ఇవి మనకు కొద్దిగా ఐడియా ఉండాలండి, ఇవి కొద్దిగా మనకు ఐడియా ఉండాలి. ఎందుకంటే మనము సో కాంప్లెక్సెస్ రాసేటప్పుడు, కాంపౌండ్స్ రాసేటప్పుడు సో హార్డ్ సాఫ్ట్ అనేది రూల్ ఉంటుంది, అదే HSAB ప్రిన్సిపల్. నౌ సీ హియర్ పియర్సన్స్ HSAB ప్రిన్సిపల్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో పియర్సన్ HSAB ప్రిన్సిపల్ అంటే ఏంటంటే హార్డ్ యాసిడ్ ప్రిఫర్డ్ టు బాండ్ విత్ హార్డ్ బేసెస్, అండ్ సాఫ్ట్ యాసిడ్ ప్రిఫర్డ్ టు బాండ్ విత్ సాఫ్ట్ బేసెస్. హార్డ్ యాసిడ్ ప్రిఫర్డ్ టు బాండ్ విత్ హార్డ్ బేసెస్, సాఫ్ట్ యాసిడ్ ప్రిఫర్డ్ టు బాండ్ విత్ సాఫ్ట్ బేసెస్, ఓకే, అర్థమైందండి. హార్డ్ యాసిడ్ ప్రిఫర్డ్ టు బాండ్ విత్ హార్డ్ బేసెస్, సాఫ్ట్ యాసిడ్ ప్రిఫర్డ్ టు బాండ్ విత్ సాఫ్ట్ బేసెస్, ఓకేనా. ఇది మనకు HSAB ప్రిన్సిపల్ అండి, ఇది మెయిన్ ప్రిన్సిపల్ మనకు HSABలో. హార్డ్ యాసిడ్ రియాక్ట్స్ విత్ హార్డ్ బేస్, సాఫ్ట్ యాసిడ్ రియాక్ట్స్ విత్ సాఫ్ట్ బేస్. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ HSAB. మనం హార్డ్ యాసిడ్ అనేవి హార్డ్ బేస్ తోటే చర్య జరిపి కాంపౌండ్స్ను ఫామ్ చేస్తాయి, సాఫ్ట్ యాసిడ్స్ సాఫ్ట్ బేస్ తోటే చర్య జరిపి కాంపౌండ్స్ను ఫామ్ చేస్తాయి, అర్థమైందండి. సో ఇది HSAB ప్రిన్సిపల్, ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. పియర్సన్ HSAB ప్రిన్సిపల్, హార్డ్ యాసిడ్ ప్రిఫర్డ్ టు బాండ్ విత్ హార్డ్ బేసెస్ అండ్ సాఫ్ట్ యాసిడ్ ప్రిఫర్డ్ టు బాండ్ విత్ సాఫ్ట్ బేసెస్. This can be illustrated by the formation of constant log K1 value for hard metal ion, soft metal ion as an intermediate metal ion with the halide ions in table 1. Now ఇక్కడ చూడండి log K values. సో ఫ్లోరిన్ మనకు ఐడియా ఉంది ఆల్రెడీ, ఫ్లోరిన్ F- హార్డ్ మెటల్, I- అంటే సాఫ్ట్ మెటల్. అదే క్లోరిన్ బ్రోమిన్ వచ్చేసరికి సో ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉంటాయి, ఓకే. సో Ag+ ఏదైతే ఉందో అది హార్డ్ మెటల్, ఓకేనా, హార్డ్ ఇంట్రాక్షన్
హార్డ్ ఇంటరాక్షన్ 1.4 ఉంటే సాఫ్ట్ ఇంటరాక్షన్ అనేది సో మనకు 6.6 ఉంటుంది 6.6 ఉంటుంది. ఇప్పుడు సిల్వర్ అనేది ఏదైతే ఉందో ఏజీ, ఓకే, ఏజీ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లాసిఫికేషన్లో ఎక్కడ ఉంది, సాఫ్ట్ యాసిడ్లో ఉంది ఏజీ. ఓకే, ఫ్లోరిన్ ఎందులో ఉంది, హార్డ్ బేస్లో ఉంది. అంటే ఇవి రెండు మనకు పర్ఫెక్ట్ కాదనమాట, పర్ఫెక్ట్ కాదు. ఓకే, రైట్. నౌ సీ హియర్ what one sees in table I is that soft Ag plus ion strongly prefer the heavier halide ions chlorine, bromine, iodine to the F minus ion, while the hard iron plus 3 ion prefer to the lighter F minus ion to the heavier halide ions. The intermediate lead so lead ion shows the no strong preference either way. The distribution of hardness and softness of ligand donor atoms, the periodic table as follows. Okay, సో కార్బన్ నుండి నైట్రోజన్ ఆక్సిజన్ పోయే కొలది ఇక్కడ ఏమవుతుంది, సైజ్ చిన్నగా అవుతుంది. ఇంక్రీజ్ ఆఫ్ హార్డ్నెస్ అనేది పెరుగుతుంది. గ్రూప్లో పైనుండి కిందికి వచ్చే కొలది, గ్రూప్లో చూసుకున్నాం అనుకోండి, పైనుండి కిందికి వచ్చే కొలది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సాఫ్ట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే సైజ్ చిన్నగా ఉంటే హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, సైజ్ పెద్దగా ఉంటే సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇది మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ మెయిన్ పాయింట్స్, అప్లికేషన్స్ ఆఫ్ హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్. ఇవి మనకు వెరీ ఇంపార్టెంట్ అండి. స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్, మనకి హెచ్ఎస్ఏబి హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ ప్రిన్సిపల్ అనేది కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీని తెలుపుతుంది. నా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ కాంప్లెక్స్ వుడ్ బి మోర్ స్టేబుల్ ఇఫ్ మెటల్ అండ్ లైగెండ్ బోత్ ఆర్ హార్డ్ ఆర్ సాఫ్ట్. రెండు కూడా హార్డ్ అయ్యాను ఉండాలి. ఓకేనా, యాసిడ్ బేస్ రెండు కూడా హార్డ్ అయ్యాను ఉండాలి, లేదా రెండు కూడా సాఫ్ట్ అయ్యాను ఉండాలి. రెండు హార్డ్ అయ్యాను ఉండాలి, రెండు సాఫ్ట్ అయ్యాను ఉండాలి. సో Ag(I2- is స్టేబుల్ బట్ Ag(F2) is నాట్. ఇక్కడ వాడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ మనకు Ag(I2) అనేది స్టేబుల్ అన్నాడు, Ag(I2- అనేది స్టేబుల్ అన్నాడు, బట్ Ag(F2) అనేది కాదు అన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే మనము Ag+2I- gives rise to Ag(I2). Ag+ అనేది సాఫ్ట్ యాసిడ్, అయోడిన్ మైనస్ అనేది సాఫ్ట్ బేస్. ఓకేనా, రెండు కూడా సాఫ్టే కాబట్టి సో ఏర్పడే కాంపౌండ్ స్టేబుల్ కాంప్లెక్స్. Ag+ సాఫ్ట్ యాసిడ్, 2F- హార్డ్ బేస్. ఓకే, సో ఇక్కడ మనకు Ag ఏమో సాఫ్ట్ యాసిడ్ సిల్వర్, ఫ్లోరిన్ వచ్చేసరికి హార్డ్ బేస్. సాఫ్ట్ యాసిడ్ హార్డ్ బేస్ రెండు వేరు కాబట్టి ఏర్పడే కాంపౌండ్ అనేది అన్స్టేబుల్. అర్థమైందండి. Ag(I2- అనేది స్టేబుల్ కాంపౌండ్, Ag(F2) అనేది కాదు. ఎందుకు రీజన్ అంటే సో Ag(I2)లో Ag సాఫ్ట్ యాసిడ్, అయోడిన్ సాఫ్ట్ బేస్ కాబట్టి ఏర్పడే కాంపౌండ్ ఏంటి, స్టేబుల్ కాంప్లెక్స్. అదే Ag(F2)లో Ag అనేది సాఫ్ట్ యాసిడ్ అయితే F- అనేది హార్డ్ బేస్. సో ఇది ఒకటి సాఫ్ట్ ఒకటి హార్డ్. మనకు యాక్చువల్లీ హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్ ప్రకారం అంటే రెండు హార్డ్ అయ్యి ఉండాలి, లేదంటే రెండు సాఫ్ట్ అయ్యన్న ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏంటి, సాఫ్ట్ యాసిడ్ హార్డ్ బేస్ కాబట్టి ఇవి అన్స్టేబుల్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, COF6-3. హీ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ COI6-3. COF6 ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ COI6. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే CO+3 అనేది హార్డ్ యాసిడ్, ఫ్లోరిన్ అనేది హార్డ్ బేస్. కాబట్టి రెండు హార్డ్ యాసిడ్స్ హార్డ్ బేసెస్ కాబట్టి మనకు మోర్ స్టేబుల్, రెండు కూడా హార్డ్ కాంబినేషన్ కాబట్టి మోర్ స్టేబుల్. అదే COI6లో చూసుకున్నట్టయితే ఒకటి హార్డ్ ఒకటి సాఫ్ట్ కాబట్టి హార్డ్ అండ్ సాఫ్ట్ కాంబినేషన్ కాబట్టి అన్స్టేబుల్.
హార్డ్ అండ్ సాఫ్ట్ కాంబినేషన్ కాబట్టి అన్స్టేబుల్. అంటే మనకు మేజర్గా ఏంటి అంటే నీకు తప్పనిసరిగా మనకు ఏముండాలి, హార్డ్ యాసిడ్ కాంబినేషన్ ప్లస్ హార్డ్ బేస్ కాంబినేషన్ ఉండాలి. ఇంకోటి సాఫ్ట్ యాసిడ్ కాంబినేషన్ ప్లస్ సాఫ్ట్ బేస్ కాంబినేషన్ ఉండాలి. ఈ కాంబినేషన్ అన్నా ఉండాలి, ఈ కాంబినేషన్ అన్నా ఉండాలి, అప్పుడే మనకు స్టేబుల్. ఓకే, రైట్. నౌ సీ హియర్. సో ఇది సెకండ్ అప్లికేషన్, ప్రిడిక్షన్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇన్ కాంప్లెక్స్ ఆఫ్ abundant ligands. Prediction of coordination in complexes abundant ligands. The Hsab principle can also predict the formation of various metal ion complexes with ambidentate ligands. An ambidentate ligand is monodentate ligand which can coordinate it to metal ion through more than one coordinating atoms. SCN minus ion is ambidentate ligand. సో వన్స్ కోఆర్డినేటెడ్ త్రూ ద నైట్రోజన్ ఆర్ సల్ఫర్. ఒకసారి నైట్రోజన్ దానం చేస్తుంది ఎలక్ట్రాన్స్ను, ఒకసారి సల్ఫర్ దానం చేస్తుంది. నౌ సీ హియర్. థయోసైనేట్ SCN minus is particularly interesting ligand. It is amphidentate, can bind to metal ions either through the sulfur or the nitrogen. Obviously it prefers to bind to soft metal ion through the sulfur and to hard metal ion through the nitrogen. This can be seen in the structure of AuSCN taken to minus, AuSCN taken to minus, Au minus. So now see here, మనం ఏ స్ట్రక్చర్ తీసుకున్నాం, ఏ కాంప్లెక్స్ తీసుకున్నాం, బి కాంప్లెక్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ స్ట్రక్చర్లోనేమో నైట్రోజన్ అనేది డైరెక్ట్గా బైండ్ అయ్యి ఉంది. సో సెకండ్ దాంట్లోనేమో సల్ఫర్ బైండ్ అయ్యి ఉంది. చూడండి, అదే SCNఏ, బట్ ఇక్కడ నైట్రోజన్ డోనర్ యాటమ్గా ఉంది. ఓకేనా. సో సెకండ్ స్ట్రక్చర్లో అయితే సల్ఫర్ డోనర్ యాటంగా ఉంది, ఓకే. అంటే డిఫరెంట్ ఆంఫిడెంటెడ్ నేచర్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. సో క్లాసిఫికేషన్ కూడా చేయొచ్చు, ఈ Hsab ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని మనం క్లాసిఫికేషన్ కూడా చేయొచ్చు. ది యాసిడ్స్ అండ్ బేసెస్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ హార్డ్ అండ్ సాఫ్ట్ డిపెండింగ్ అపాన్ ద performance for hard and soft reactants. The acids and bases can be classified as hard and soft depending on their performance for hard or soft reactants. Listing of hard and soft acids and bases are the result of observing the observance for reactions to go there right or left. Example, given base B may be classified as a hard or soft base on the equilibrium. BH plus CH3Mg, CH3Mg, B plus H plus. There is a competition here between the acid H plus and CH3Hg plus. If B is soft, then to the right, B is hard, then to the left. B is okay. Important to remember that listening in the table do not have the sharp dividing line between them. The terms hard and soft are relative. Some are borderline, and even though within the same category are not all the same degree of hardness and softness. ఒకే దాంట్లో ఉన్న సేమ్ హార్డ్నెస్ ఉండదు, సేమ్ సాఫ్ట్నెస్ ఉండదు. ఓకేనా. బార్డర్ లైన్లో ఉన్నప్పుడు కూడా హార్డ్నెస్ సాఫ్ట్నెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, రైట్. అకరెన్స్ ఆఫ్ ఓర్స్ అండ్ మెటల్స్. ఓకే, మినరల్స్. అకరెన్స్ ఆఫ్ ఓర్స్ అండ్ మినరల్స్. ది అకరెన్స్ ఆఫ్ ద ఓర్స్ సర్టెన్ మెటల్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ Hsab. ఆన్ ద బేసిస్ ఆఫ్ అంటే సో మనకు దొరికే ఖనిజాలు, ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటిని Hsab ప్రిన్సిపల్ని ఆధారంగా చూసుకొని సో మనం సేకరించడం జరుగుతుంది. ది అకరెన్స్ ఆఫ్ ఓర్స్ సర్టెన్ మెటల్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆన్ Hsab ప్రిన్సిపల్
For example, hard acid metal ions such as magnesium plus 2, calcium plus 2 occur mostly their oxides, carbonates and halides. ఈ మెగ్నీషియం కాల్షియం ఏవైతే ఉన్నాయో అవి ఆక్సైడ్స్ కానీ కార్బోనేట్స్ కానీ హాలైడ్స్ కానీ దొరుకుతాయి. ఎందుకంటే సో రెండు కూడా అక్కడ హార్డే కాబట్టి ఓకేనా, డైరెక్ట్గా ఆ విధంగా దొరుకుతాయి అనమాట. నెక్స్ట్ పాయిజనింగ్ ఆఫ్ మెటల్ క్యాటలిస్ట్. ఓకే, పాయిజనింగ్ ఆఫ్ మెటల్ క్యాటలిస్ట్. Hsab principle can explain the poisoning of metal catalysts. Some metals like nickel, platinum, palladium, chromium, molybdenum, soft acid acts as a catalyst. This metal catalyst can be easily poisoned by substances like CO, unsaturated hydrocarbons, phosphorus, arsenic containing ligands. This poisoning attributed to soft base interaction between the soft metal ion and soft ligands. Soft metal ion again with soft ligand. These ligands are strongly absorbed the surface of the metal, thus block active sites. అంటే సాఫ్ట్ మెటల్ సాఫ్ట్ లిగెండ్ తోటి రియాక్ట్ అయ్యి స్ట్రాంగ్ కాంపౌండ్ను కాంప్లెక్స్ను ఫామ్ చేస్తుంది అనమాట. ది సాఫ్ట్ యాసిడ్ క్యాటలిస్ట్ ఆర్ నాట్ అఫెక్టెడ్ ఆఫ్ హార్డ్ బేసెస్ ఆర్ లిగెండ్స్ కంటైనింగ్ నైట్రోజన్, ఆక్సిజన్. ఓకే, అంటే సాఫ్ట్ యాసిడ్ ఏదైతే ఉన్న మెటల్ ఏదైతే ఉందో హార్డ్ బేసెస్ ఉన్న లైగెండ్స్ను అంతగా బైండ్ కాదు అనమాట, అంతగా బైండ్ కాదు. ఓకే, రైట్. థియరిటికల్ బేసిస్ ఆఫ్ హార్డ్నెస్ అండ్ సాఫ్ట్నెస్. థియరిటికల్ బేసిస్ ఆఫ్ హార్డ్నెస్ అండ్ సాఫ్ట్నెస్, Hsab principle. Can now see here. Several theories have been given to explain the stability of complexes formed hard and soft interaction. Some important theories are pi bonding theory and electrostatic interaction. Okay, this theory, pi bonding theory, this theory was given by Mulliken to explain soft interaction on the basis of pi bonding. Soft acids have low oxidation state. Soft acids have low oxidation state and large number of d electrons. Thus, they have strong tendency to form pi bonds with soft base, which also good pi bonding ligands. The polarization of soft acids and soft base also favor to pi bond. Pi bonding theory ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేసెస్ ఏవైతే ఉన్నాయో సాఫ్ట్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి లో ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సాఫ్ట్ బేసెస్ అయితే ఏవి ఉంటాయో అవి గుడ్ పై బాండింగ్ లిగెండ్స్ ఉంటాయి అనమాట. ఇవి రెండు కూడా సో పై బాండ్స్ని ఫామ్ చేయడానికి ఇష్టపడతాయి. ది పోలరైజేషన్ ఆఫ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ సాఫ్ట్ బేస్ ఆల్సో ఫేవర్ ద పై బాండింగ్. సో ఇది అనమాట. నెక్స్ట్ electrostatic interaction. So electrostatic interaction, according to this theory, ionic bond is formed by the interaction of hard and hard bases. In other words, hard interactions are purely ionic or electrostatic. Hard interactions are purely అంటే హార్డ్ రెండు కూడా హార్డ్ అయినప్పుడు అవి ఏంటంటే ప్యూర్లీ అయానిక్ అని చెప్తున్నాడు. ఓకే, ది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అట్రాక్షన్ బిట్వీన్ ద two oppositely charged ions inversely proportional to the internuclear distance. The nuclear distance will be less in the case of smaller ions, therefore the electrostatic attraction between the two ions are greater. సో అంటే వాటి మధ్యలో డిస్టెన్స్ తక్కువ ఉంది అన్నప్పుడు అవి స్ట్రాంగ్గా బైండ్ అవుతాయని చెప్తున్నాడు. కాన్సిక్వెంట్లీ ది రిజల్టింగ్ కాంపౌండ్ ఫార్మ్డ్ బై ద హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ విత్ ది హైలీ స్టేబుల్. స్మాల్ సైజ్ ఉన్నప్పుడు అవి దగ్గరగా ఉండి సో వాటి మధ్యలో ఎలక్ట్రాన్ అట్రాక్షన్స్ ఫ్లోర్ వల్ల అవి స్ట్రాంగ్గా బైండ్ అవుతాయి. అవి రెండు కూడా హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ అవుతాయి, అవి హైలీ స్టేబుల్గా ఉంటాయని చెప్తున్నాను. ఓకే, రైట్. పోలరైజింగ్ పవర్ అండ్ పోలరైజబిలిటీ. ఓకే, covalent bond is formed the interaction of soft acid and soft bases. So hard acid hard bases తో ionic bond form అయితే covalent bond is formed by the interaction of soft acid and soft bases. This is because the soft acid and soft bases have large size. The polarization effects are therefore important to explain their interaction. So soft acid generally transition metal ions having 6 or more d electrons.
d electrons. The d subshell has easily polarized, therefore the complex formed by soft acids and soft bases have covalent bond ending or stable. ఓకేనా, హార్డ్ యాసిడ్స్ అండ్ హార్డ్ బేసెస్ మధ్యలో మనకు అయానిక్ బాండ్ ఉంటే సాఫ్ట్ యాసిడ్ అండ్ సాఫ్ట్ బేసెస్ మధ్యలో మనకు కోవాలెంట్ బాండ్ ఉంటుంది. ఓకే, సో ఎలక్ట్రాన్ నెగటివిటీ అండ్ హార్డ్నెస్ అండ్ సాఫ్ట్నెస్ ఇన్ జనరల్. స్పీసీస్ విత్ హై ఎలక్ట్రాన్ నెగటివిటీ ఆర్ హార్డ్. హై ఎలక్ట్రాన్ నెగటివిటీ ఉన్నాయి, హార్డ్ స్పీసీస్ ఉంటాయి. స్పీసీస్ విత్ లో ఎలక్ట్రాన్ నెగటివిటీ ఆర్ సాఫ్ట్. స్పీసీస్ విత్ లో ఎలక్ట్రాన్ negativity are soft. Okay, right. The relation between electron negativity and hardness helps to explain the fact that CF3. The relation between electron negativity and hardness helps to explain the fact that CF3 is considerably harder than CH3 and BF3 is harder than BH3. Okay, the relation between electron negativity and hardness, it helps to explain the fact that CF3 it considerably harder than CH3 and BF3. Okay, right. Acid base strength and hardness and softness. Okay, ఇవి సో యాసిడ్ బేసెస్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ సాఫ్ట్నెస్, హార్డ్నెస్ అండ్ సాఫ్ట్నెస్. Inherent acid base strength is quite distinguished feature from hardness of softness. Hardness and softness pertains to the stability achieved to hard and hard, soft and soft. Soft bases SO3-2 can displace hard base F-. SO3-2 plus HF equal to HSO3 plus F-. However, the reaction occurs through volatiles Hsab principle. When the both strength of acids and bases, the hardness and softness are not significantly different. Hsab principle obey the example. Soft and hard compound, hard and soft compound. So it gives soft and hard compound, hard and soft compound. So హెచ్ఎస్ఐబి ప్రకారం ఇది ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఓకే, సో ఇది హెచ్ఎస్ఐబి ప్రిన్సిపల్. మెయిన్ హెచ్ఎస్ఐబి ప్రిన్సిపల్ ఏంటంటే ఓకే, హార్డ్ యాసిడ్ ప్లస్ హార్డ్ బేస్, సాఫ్ట్ యాసిడ్ ప్లస్ సాఫ్ట్ బేస్ కాంపౌండ్ ఏవైతే ఉన్నాయో అవి స్టేబుల్ అండి. ఈ విధంగా అయితే ఫామ్ అయితే అవి స్టేబుల్ కాంపౌండ్స్. ఇవి మనకు మేజర్గా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకు ఫైనల్ ఇయర్ వాళ్ళకు ఉంది, సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా ఉంది. ఫైనల్ ఇయర్ వాళ్ళకు కూడా ఉంది, సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా ఉంది. హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్. ఓకే, థ్యాంక్ యూ అండి.